విజయవాడలో ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందుబాటులోకి వచ్చారు. శ్రీహరి, చెప్పండి, ఏపీ బడ్జెట్ ఎలా ఉంది? ప్రతిపక్షం కానీ అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? క్రాంతి, బడ్జెట్ మీద దాదాపుగా 3 గంటల సేపు సుదీర్ఘ ప్రసంగం జరిగింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో పాటుగా వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు గారు కూడా కొద్దిసేపటి క్రితం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుందా, లేకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేలాగా ఇప్పటి వరకు నెలకొన్న నిరుద్యోగం కావచ్చు, ఉపాధి కల్పన అంశాలు కావచ్చు, లేకపోతే మహిళా సంక్షేమం కావచ్చు, గడచిన ఎన్నికలు ఇచ్చిన హామీల పరిష్కారం దిశగా ఈ బడ్జెట్ సరైన దృక్పథాన్ని చూపించిందా, దృష్టి చూపించిందా? ఈ అంశాలన్నింటి మీద మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజు గారితో పాటుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మహిళా రంగం గురించి, మహిళలకు గతంలో ఇచ్చిన రుణమాఫీ అంశాలతో పాటుగా వాళ్ళ సంక్షేమం కోసం ఈ బడ్జెట్ ఎలాంటి శ్రద్ధ చూపెట్టింది, అసలు చూపెట్టిందా లేదా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా లేదా తదితర అంశాలు ముందుగా ఆర్కే రోజు గారు వివరిస్తారు. రోజు గారు, ఈ బడ్జెట్ చూసిన తర్వాత వాస్తవంగా ఈ మహిళలకు రుణమాఫీ సంగతి కావచ్చు, లేకపోతే డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంక్షేమ రంగాల గురించి ఎట్లాంటి దృక్పథం చూపెట్టింది, వాళ్ళకి సరైన పరిష్కారం చూపెట్టిందా, ఆ రుణాలను మాఫీ చేసిందా లేదా? ఈరోజు బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు మహిళా వ్యతిరేకి అనేది మరోసారి ప్రూవ్ అయింది. నారావారి అంకెల గారడి తప్ప ఇక్కడ మహిళలకు ఉపయోగపడే విధంగా ఏమీ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో అసలు వడ్డీతో సహా మరి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. 14,200 కోట్లు మరి రుణాలుంటే ఈరోజు 1,600 కోట్లు మరి రిలీజ్ చేశారు. ఆ 1,600 కూడా మీరు చూస్తే కార్పస్ ఫండ్ లాగా, క్యాపిటల్ లాగా. సో ఎవరు తీసుకునే దానికి వడ్డీ కట్టాల్సిందే, కానీ ఆ డబ్బు వాళ్ళకు వడ్డీకి కట్టుకోవడానికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. అంటే 80 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని మళ్ళీ నిట్ట నిలువున చంద్రబాబు నాయుడు గారు ముంచేశారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆ 14,200 కోట్లు కనుక మాఫీ చేసుంటే ఈరోజు మహిళలు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఈ విధంగా వ్యభిచారంలోకి దింపబడే వాళ్ళు కాదు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. సో ఇండైరెక్ట్గా వాళ్ళని నాశనం చేశాడు, డైరెక్ట్గా కూడా నాశనం చేయడం జరిగింది. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు స్త్రీ, శిశు అలాగే వృద్ధులు, వికలాంగులకి కలిపి 1,750 కోట్లు కేటాయించారు. ఈ నలుగురు కలిపితే 70% ఉన్నారు మన జనాభాలో. ఆ 70%కి ముష్టేసినట్టు వీళ్ళు వేసిన డబ్బులతో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్టు మహాలక్ష్మి, ఆడపిల్ల పుడితే 30,000 అకౌంట్లో వేస్తానన్నాడు. ఈరోజు దేవాంశ్ ఆయన మనవడి అకౌంట్లో కోట్లాది రూపాయలు వేస్తున్నాడే కానీ ఈరోజు ఒక పేద మహిళ ఒక కూతుర్ని కంటే ఒక 30,000 ఎక్కడైనా వేసినట్టు దాఖలాలు ఉన్నాయా? అలాగే పన్నంటి బిడ్డ పథకం కింద 10,000 గర్భిణీ స్త్రీకి ఇస్తామన్నారు. దానికి ఎక్కడైనా కేటాయించారా? చివరికి 6 నెలల పిల్లలకి ఇచ్చే గోరుముద్దల పథకంలో దానికి కూడా కేటాయించకుండా చిన్న బిడ్డను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అంటే ఎటువంటి సందేహం లేదు. గతంలో మహిళల రక్షణకు సంబంధించి ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి ట్యాబ్లు ఇస్తామన్నారు, అవన్నీ పక్కన పెట్టారు. అండ్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 11% విమెన్ మీద అట్రాసిటీ పెరిగిందని సాక్షాత్తు డీజీపీ గారే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఈరోజు వాళ్ళకి రక్షణ కోసం స్పెషల్గా నిధులు ఏమైనా పెట్టారంటే ఏమీ లేదు. అండ్ డిఎస్పీ స్థాయి వ్యక్తి కింద టీం ఏర్పాటు చేస్తాము అన్నారు. ప్రత్యేక విభాగంతో వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తామన్నారు. సో రక్షణ కల్పించడానికి ఏం కేటాయించారో చెప్పలేదు. దానికి అయ్యే డబ్బులు కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టలేదు. అంటే వీళ్ళకి రక్షణ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో చూస్తున్నాం. కేవలం వీళ్ళకి కావాల్సిన వాళ్ళని భజన చేసుకోవడానికి పార్లమెంట్ మహిళా సాధికారత సదస్సు పెట్టి డబ్బులు దోచుకున్నారే తప్ప ఈరోజు బడ్జెట్ చూస్తే మహిళా సాధికారత కోసం వీళ్ళు ఏమీ చేయలేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు గొప్పగా 1,50,000 కోట్లు మేము బడ్జెట్ని ప్రవేశపెట్టామంటారు. మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 90,000 కోట్లు అప్పు ఉండేది. ఈరోజు విడిపోయిన తర్వాత 1,80,000 కోట్లు. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 90,000 కోట్ల అప్పులు పెంచేసి మనని అప్పుల భారంలో ముంచేసి గొప్పగా 1,50,000 కోట్లు పెట్టామని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఈరోజు ఎటువంటి ఉపయోగం లేకుండా మహిళల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్ మోసం చేసిందనటంలో ఎటువంటి సందేహం